అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొన్ని దొంగతనాలు జరిగినాయి. ముఖ్యంగా లింగాల, సింహాద్రిపురం, తొండూరు అండ్ పులివెందుల అండ్ ఈ వేముల పిఎస్ లిమిట్స్. అంటే ఈ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారుగా ఒక 1750 మీటర్ల నుంచి 2000 మీటర్ల దాకా రైతుల యొక్క బావుల దగ్గర నైట్ పూట ఎవరు లేనటువంటి సమయంలో దొంగలు వైర్ కట్ చేసుకొని పోవడము, బయట అమ్మేయడము ఇటువంటి మీద జరుగుతున్నాయి. వాటిని ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయడం కూడా జరిగింది. కేసు దర్యాప్తు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు భాగంలో సర్చింగ్ ఆఫ్ అక్యూజ్డ్ సంబంధించినటువంటి విషయాల్లో మన రూరల్ సిఐ పులివెందుల ఎన్ వెంకటరమణ మరియు లింగాల సబ్ ఇన్స్పెక్టర్ నూతనంగా వచ్చాడు ప్రొబేషనరీ ఎస్ఐ అనిల్ కుమార్, వారి సిబ్బందితో ఒక ప్రణాళికబద్ధంగా ఈ నేరాలు జరిగిన రోజు నుంచి ఈ ఓల్డ్ అఫెండర్స్ను తనిఖీ చేస్తూ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ ఇటువంటి క్రమంలో చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటిది ఈరోజు 13వ తారీఖు 11వ నెల 25వ సంవత్సరం 1:30 గంట ప్రాంతంలో లింగాల మండలం అంబకంపల్లి సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మురారి చింతలు అనేటువంటి క్రాస్ రోడ్ వద్ద ఈ 2 దొంగలను వైర్తో సహా వాళ్ళ ఆటోలో తరలిస్తూ ఉంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వారు వచ్చి బుడగజంగ మూతి జమ్మయ్య 21 సంవత్సరాలు, వీళ్ళది ప్రొద్దుటూరు, ఇంకోరు వారి తండ్రి పేరు నాగరాజు, వారి వయసు వచ్చి 50 సంవత్సరాలు. బుడగజంగమోళ్ళు తండ్రి అండ్ కొడుకు ఇద్దరు కలిసి సుమారుగా ఈ ప్రాంతాల్లో దొంగతనం చేయడం జరిగింది. రైతులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వారి సమక్షం నుంచి మనం దగ్గర 3,50,000 రూపాయలు విలువ చేసేటువంటి వైర్ని, అదే రకంగా పాత వైర్ను కూడా రికవర్ చేయడం జరిగింది. 1000 మీటర్లు, అప్రాక్సిమేట్గా ఒక 1350 మీటర్లను మనం రికవరీ చేసి వారిని అరెస్ట్ చేసి వాళ్ళ సమక్షంలో రికవరీ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారికి ఈరోజు కూడా హాజరుపరుస్తాము. ఏదైతే పులివెందుల, తర్వాత సింహాద్రిపురం, తొండూరు అండ్ వేముల లిమిట్స్లో చేశారు, వారు ఈ రికార్డ్స్ అన్ని సర్టిఫైడ్ కాపీస్ కోర్టులోంచి తీసుకొని వారు కూడా వారి కేసుల్లో పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి చేస్తుంటారు. ముఖ్యంగా ఇది కేసు సంబంధించి రైతులకు కూడా ఒక మనవి ఏంటంటే, ఒక దొంగతనం ఒక హౌస్లో కానీ ఏదైనటువంటి ఒక ప్రాంతంలో కానీ చేయాలంటే ఈ దొంగలు పక్క రెక్కి అనేటువంటిది నిర్వహిస్తారు. ఆ రెక్కి అనేటువంటి కార్యక్రమంలో మన పొలాలకల్లా వస్తారు. రూట్స్ ఎట్లా పోవాలి, మన దగ్గర అంతా చీనీ తోటలు ఉన్నాయి, అదే రకంగా అరటి తోటలు అవి ఉన్నాయి. ఇటువంటి తోటల్లో పోవాలి ఇవన్నీ అంటే ఖచ్చితంగా అతను పగలు ఒక 2 రోజులు 3 రోజులు దొంగతనం జరిగే మునుపు అతను వెళ్తారు. కొత్త వ్యక్తి అనేటువంటి వ్యక్తి మన పొలాలలో వస్తున్నారు పోతున్నారంటే ఆయన మంచో చెడో దొరనో దొంగనో ఖచ్చితంగా వారు అబ్జెక్షన్ చెప్పాలి. అయ్యా మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ పరిస్థితి ఏముంది, ఎందుకు ఈ రకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.